10 పిల్లలు పెరిగిల్లా అందుకే అన్నరావా మరి ఏనాడు మాత్రమేగా చదువంత అయిపోయింది ఎండకన్నా దినలో ఏనాడు సెలవులు వచ్చినాయమ్మా 18 సంవత్సరాల ఏనాడు పిల్లలు పెరిగిల్లో అవు ఏడాదికి ఏనాడు మాత్రం 3000 సెలవులు వస్తే శత్రియరాజు ఒక మాట అన్నాడు ఓ కొడుక శివసేన రాజా ఓ బిడ్డ శివలీల దేవి ఎవరు ఏనాడు 20 రోజులు వస్తాను ఆ పిల్లలు ఏనాడు బడిలోన ఉన్న పిల్లగాల ఎవరు వాళ్ళు తీసుకుపోతాయంటే కొడుక శివసేన రాజు ఓ బిడ్డ శివలీల దేవి ఏనాడు మాత్రం బడికి సెలవులు వచ్చినాయి అవి మీరు ఏనాడు మాత్రం మీ రాజ్యం మీరు వెళ్ళిపోమ్మంటే మొత్తం అయిపోయింది సెకండ్ ఇయర్ చేసినాం అక్కలకి ఇంతే ఉన్నది ఏ బిడ్డ మీ చదువులన్నీ అయిపోయినాయి ఏ మీరు ఇంటికి వెళ్ళిపోను అన్నాడు చెప్తే ఏమో రాదు అన్న ఏనాడు మాత్రం వెళ్ళిపోదాం రయ్యలున్న కోపం రేపున్న కోపం ఎల్లునుండది అన్న లక్షలు కాదు ఏనాడు మాత్రం మా వదినలు మనలు ఏమనరు అవ మన ఇంటికి మనం వెళ్ళిపోదామని అన్న శివసేన రాదు ఆ బిడ్డ శివలీలదేవి మరి భవనాల బాట పట్టిల్లు అరే పడితే పట్టు బంగుళాల ముందు ఏనాడు 2 పిల్లలు ఏడవచ్చిల్లు బంగుళాల పేరు వచ్చిల్లు చాబంతి ఓ వదిన పూబంతి ఎన్ని అక్క చాబంతి పూబంతి అంటే మరి అంటే వాళ్ళు ఏది పొరాలు ఏ బాగా చచ్చారు చెట్టుకుని ఇంట్లో వాళ్ళు ఎలా బతికాడు ఎక్కడ ఉన్నట్టు వాళ్ళేనా మరి ఇంక వేరేటోళ్ళ వాళ్ళు ఎందుకైతే వాళ్ళు ఎప్పుడే వచ్చారు చూసేద్దాం ఇంటి ముందు పోతాను చూడమ్మ చిక్కుడు ఎట్లా కూరగాయలే కాదే వాళ్ళే వీళ్ళు అదే బాగా ముదిరిపోయారు కూరగాయలు బాగా ముదిరి బాగా ముదిరు వీళ్ళు ఏ బాయిలో పడ్డారు అనుకున్నాం వీళ్ళే తిండే పెట్టి ఎవరు కావచ్చు ఇంట్లో అసలు ఎక్కడ ఉన్నాయి అడిగిన వాళ్ళం కావాలి అడుగుదాంపా అయ్యో
మళ్ళీ అయ్యో రాజా ఆడబిడ్డ శివలీల మీరు కానీ ఎక్కడ ఉన్నారు ఆడబిడ్డ గట్టిగా గట్టిగా ఆడబిడ్డ ఇంకా భారీ మీరు ఇంటికి వెళ్ళవచ్చారా అని చెప్తాను. ఇంటికి వెళ్ళబెట్టాక మేము అడక తింటారు. అడక తింటానే మా ఇద్దరు అన్నలు పంచాయతీ చెప్పే అన్నది ఇటు వస్తారు. మేము దవదవరికి అన్నలకాలు వచ్చినాం. వైరాన్ని వెళ్ళబెట్టాడు తమ్ముడా, ఇక వైరానికి ఎట్లా మిమ్మల్ని అరుచుకోరు అని మమ్మల్ని ఎరగట చేతిలో ఏకుల దీవారం మానింగం సాయి గుళ్ళు గుళ్ళ ధర్మ బళ్ళు ఆ సూర్యచత్రి రాదుగా చెప్పేసారు. ఇన్ని రోజులు వచ్చి తిండి అక్కడనే, తిండి అక్కడనే, పండుగ కూడా అక్కడనే, చదువు కూడా అక్కడనే. ఫుడ్డు పెట్టు మన మొగోళ్ళు వాళ్ళు ఏ బాగా అడకొచ్చిన అయితే అప్పుడు మరి మళ్ళీ అడిగేదాన్ని మంచిగానే అందరు వాళ్ళ తాలే వాళ్ళ లంగలు దొంగలు వాళ్ళ బద్మాషులు లోపల లోపల నడిపించారు వీళ్ళు. చీయాలు వచ్చారు అని ఎత్తుకెత్తాయి. పెళ్లి చేయాలంటే లచ్చల్ లచ్చల్ అయితే కదా. పెళ్లి చేయాలంటే వాడికి పెళ్లి చేయాలి, వాడికి రాజ్యం మంచిగా అంతే. మనతో పాటు 3 పాలు అయితే వాళ్ళ 3 వాళ్ళు అయితే వాళ్ళ ఇప్పుడు నమ్మియాలి. తీసుకుపోయి అన్నం పెట్టాలి. రామ రమ రమ రామ 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 రమ రామ 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 వాళ్ళ వేడికి వచ్చినారు రామ రామ మా చేతి అన్నందుకు ఎంత పడితే అన్నందుకు అప్పుడు అయితే అవ్వైతే అనపోడా, అవ్వైతే కొట్టపోనా, అవ్వైతే తిట్టపోనా, ఒక్క మాట అన్నందుకు బయటికి వెళ్ళి బిడ్డలారా ఇక వద్ద మా చేతి అన్నం తింటూ అంటావా? సరే పెట్టు గానడి ఎప్పుడు అన్నం పెట్టిన ఇద్దరు పిల్లగాళ్ళు అన్నం తిన్నారు. మొత్తారు అన్నం తిన్నాక పాపగారి శాపంతి అనుకున్నది. ఈ పోరిని దాడియాలి, మీద లేనిపోయి నిందలు పెట్టి ప్రాణం తింటారు. పోరిని ఇంట్లో ఉంటే లేనిపోయి నింద పెట్టేస్తారా? అది శివనీల తీసుకొని పూల పుస్తకాలు నువ్వు ఇష్టపోనంటే నువ్వు వెళ్ళగో పోయి పంపి అన్న ఇదిగో నీ మళ్ళీ తిరిగి వస్తాయి కావచ్చు. తీసుకొని పోయినాక వచ్చినాక పోరాటం నేను చెప్తా. నేను ఉంటా నువ్వే పని చేస్తా. నీదంటే పిల్లలు పూల పుష్పాలు తొడపోతారు. ఇగో చిన్నవాళ్ళని వస్తుంది నాతో భయం కాకుండా రేపు జెండమంతరమాట. పుట్టింది ఓ రోజు, పెరిగింది ఓ రోజు, చదువుకున్నది ఒక కాడ, అగ ఉన్నది ఒక కాడ. నాన్న శివసేన రాజుతోని అవి నాన్న తీసుకొని ఏనాడు పూల తోటల కాడికి వెళ్ళిపోతా. దీనికి ఎందుకు సపరేట్ ఒక పోతారు. నీ అన్న ఒక బాయిగాడు, మీరు అందరు ఆడోళ్ళు. ఆడోళ్ళు మీరు వస్తే పొలాలు వస్తే ఆడోళ్ళు కూడా అక్కనట్టయితే కాబట్టి ఆగురామా మళ్ళీ ఒక్కరు మళ్ళీ సావచ్చు.